మంచు తాకిన పూలు పార్ట్ 16 రచన మీనాకుమారి గారు. సరస్వతి గారి మాటలు ముద్దగా వస్తున్నా కూడా వినే పరిస్థితిలో జీవన్ లేడు. లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని మత్తుగా నిద్రపోతున్నాడు. ఆ సమయంలో సరస్వతి గారి అదృష్టం నర్స్ రావడము, ఆమెను చూడడం, జీవన్ని లేపడానికి ప్రయత్నించి చేసేది లేక తనే బాధ్యత తీసుకొని ఆసుపత్రికి చేర్చడం జరిగింది. 2 గంటలకు స్పృహలోకి వచ్చిన సరస్వతి గారు వెంటనే సంగవి వాళ్ళ అమ్మని నాన్నని పిలిపించండి, నేను చెప్పవలసిన విషయం ఉంది అంటూ కలవరిస్తున్నారు. సరస్వతి, నా దగ్గర వాళ్ళ నెంబర్ లేదు, కానీ సమీర్ నెంబర్ ఉంది. మొన్న ఏదో విషయానికి జీవన్ గురించి అడగడానికి మా దగ్గరకు వచ్చాడు. అబోర్షన్ అవ్వడానికి మాత్రలు మీరు ఇచ్చారా అడిగాడు. కాదు అని చెప్పాను. నాకు అసలు తెలియదు ఆ విషయం అన్నది నర్సమ్మ. అమ్మ అంటూ బాధపడుతున్న సరస్వతి గారు త్వరగా ఫోన్ చేసి చెప్పు అన్నది. ఆమె అంత దీనంగా అడిగేసరికి ఎటువంటి కారణం ఉన్నా సరే ఈ నెంబర్కి ఫోన్ చేయమని ఒక పోలీస్గా సమీర్ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసింది నర్సు. పోలీస్ వాళ్లకు వాడుకునే స్పెషల్ ఫోన్కి ఆ ఫోన్ రావడంతో సమీర్ లిఫ్ట్ చేశాడు. ఆ సమయంలో ఇంత రాత్రి వేళ ఎవరు అనుకుని నర్సు ఉన్న విషయం చెప్పారు. అంతేకాదు, సంగవి తల్లిదండ్రులను కూడా తీసుకురండి, ఆమె వారితో మాట్లాడాలి ఏదో అని చెబుతున్నారు, ప్లీజ్ అని చెప్పింది నర్సు. ఎక్కువ దూరం లేకపోవడంతో పోలీస్ వెహికల్లో బంగారయ్య గారిని, తాయారమ్మను తీసుకొని వెళ్ళాడు సమీర్. అక్కడికి వెళ్ళేసరికి సరస్వతి గారికి సెలైన్ కడుతున్నారు. బీపీ హెచ్చు తగ్గుల్లో ఉంది. నర్సు దగ్గరే ఉంది పాపం. గంటలోనే చేరుకున్నారు సమీర్, సతీష్ వాళ్ళ తల్లిదండ్రులతో. జీవనేడి అన్నాడు సమీర్ కోపంగా. అతను బాగా తాగినట్లు ఉన్నాడు సార్, ఎంత లేపినా కూడా లెగలేదు బాబు, అందుకనే నేను తెలిసిన వారి ద్వారా హాస్పిటల్కి చేర్చాను అని చెప్పారు నర్సు. డాక్టర్ గారు వచ్చి ఏదో ఇంజెక్షన్ చేసేసరికి సరస్వతి గారికి మెలకు వచ్చింది. బంగారయ్య గారిని, తాయారమ్మను చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది. నా భర్త యుద్ధంలో వీరమరణం పొందారు. మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం వదిన గారు, అందుకే మీలాంటి కుటుంబంలోని పిల్లను ఆనందంగా చేసుకున్నాను నేను అంటున్న సరస్వతి గారి మాటలకు సంగవి చేసినది తప్పే, అందుకని మీరు ఇలా దిగులు పెట్టుకోవడం మంచిది కాదు వదిన, అది నా కూతురు అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను అంటున్న తాయారమ్మ గారి వైపు సరస్వతి, సమీర్ అలాగే చూశారు. నేను మందలిస్తారు తల్లి, నీ కోడల్ని నీ ఇంటికి నేను తెస్తాను అన్నారు బంగారాజు గారు. వద్దు అని చెప్పారు సరస్వతి. సంగవికి జరిగిన అవమానం తెలిసినట్లుంది, అందుకే ఇక కోడలిగా ఒప్పుకునే పరిస్థితి లేదు కాబోలు, అనుకున్నంత అయ్యింది, చెప్పినా వినలేదు వెధవ అని కొడుకును తిట్టుకున్నారు. తల వంచుకొని నిలబడ్డారు. క్షమించండి అన్నయ్య గారు, ఇలా మాట్లాడుతున్నానని. సంగవి మంచి అమ్మాయి అంటున్న సరస్వతి గారి వైపు అలాగే చూశారు బంగారాజు దంపతులు. సమీర్ వింటూ ఉన్నాడు. జరిగిన విషయాలు నాకు ఇప్పుడే తెలిసింది. సతీష్ చేసిన పని మంచి పని, ఇందులో సంగవి తప్పు ఏముంది? సతీష్ కూడా పట్టించుకోకపోతే ఆమె పరిస్థితి ఎలా చెప్పండి? అబ్బా అంటూ బాధపడుతూ ఉన్నారు సరస్వతి గారు. ముందు రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నది నర్సు. లేదు, నా మనసులో మాటలు చెప్పాలి అన్నది సరస్వతి. దిక్కులేని ప్రపంచంలో ఆడదాని బ్రతుకు ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను ఎన్నో బాధలు పడ్డాను. వాడకట్టు వాళ్ళు మంచివాళ్ళు అవడంతో నేను జాగ్రత్తగా బతకగలిగాను ఈ సమాజంలో. కానీ కట్టుకున్న భర్తే సరైన వాడు కానప్పుడు ఆడదాని పరిస్థితి భరించలేనిది. సంగవి జీవితం దారుణంగా మారింది అంటున్న సరస్వతి గారి మాటలకు ఆశ్చర్యంగా చూస్తున్నారు బంగారాజు దంపతులు. కాపాడుకోవాల్సిన భర్త కాపాడుకోలేకపోయాడు. వాడిని వదిలేసి ఆ అమ్మాయిని అందరూ నిందించడం సబబు కాదు వదిన గారు. నేను ఒంటరిగా జీవించాను కాబట్టి సమాజంలో ఉన్న మదం పట్టిన కుక్కల దగ్గర నుండి ఎలా తప్పించుకున్నాను ఆ భగవంతుడికే తెలియాలి. ఎందుకు? నా బిడ్డ కోసం, నా కొడుకు కోసం. ఈరోజు వాడే నన్ను లెక్క చేయకుండా అయిపోయాడు. వ్యసనాలకు బానిసైపోయాడు. తన పక్కన ఉన్న భార్యను తీసుకెళ్ళినప్పుడు కాపాడుకోలేని భర్త భార్యను నిందించడం న్యాయమేనా? న్యాయం ఎక్కడ ఉంది? ఇంతమంది అంతమంది అని లెక్కలు కట్టే నా కొడుకు మాటలు నాకు నచ్చలేదు. కొన్ని విషయాలు ఏ బిడ్డ తల్లికి చెప్పుకోలేదు. అటువంటి బాధను సంగవి నా కొడుకుతో పడింది, అది నాకు తెలుసు.
కానీ ఎప్పుడు పల్లెత్తు మాట నా కొడుకు గురించి మీ దగ్గర ఏది చెడుగా చెప్పలేదు ఆ అమ్మాయి. అందుకే మీకు తెలియదు. అందుకే మీ అల్లుడు మంచివాడిగా ఉన్నాడు. ఆ రోజు రాత్రి జరిగిన దారుణాన్ని మీకెవరికి చెప్పొద్దు అని ఒట్టు వేయించుకున్నాడు. కానీ చెప్పే అవకాశం ఏ కన్నవాళ్ళు ఇవ్వరేమో మరి తెలీదు. సిగ్గుపడుతున్నాను ఈరోజు నేను. నా జీవితం మొత్తం కోల్పోయిన బిడ్డను కని పెంచి ఇంత వాడిని చేసిన నేను సిగ్గుపడుతున్నాను. కన్న తండ్రి రక్షణ లేకుండా పెరిగినవాడు బహుశా నా నుండి భయభక్తులేమీ నేర్చుకోలేకపోయాడేమో నాకు తెలీదు. సమాజంలో విషయాన్ని అలవర్చుకున్నాడు ఏమో నాకు తెలియదు. సంగవి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయికి పూర్తిగా స్వతంత్ర జీవితాన్ని ఇవ్వాలి అని నేనే సంతకం పెడతాను అంటూ సమీర్ని బలవంతంగా అడిగి మరి అతని దగ్గర ఉన్న కాగితంలో సంతకం చేసింది సరస్వతి గారు. ఏ కారణం చేతైనా నా కొడుకు సంగవి కావాలి అని మళ్ళీ కానీ వస్తే అప్పుడు ఈ పేపర్లో నా సంతకం సాక్ష్యంగా చూపించండి అని చెప్పారు బాధపడిపోతూ. గుండెలు పట్టుకుంటూ సరస్వతి గారు ఇలా మాట్లాడుతున్నారంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు బంగారాజు గారు. ఏదైనా ఒక తప్పు జరిగితే అది ఆడపిల్లకు జరిగింది అని ఎన్నిసార్లు చెప్పుకుంటారు తప్ప ఆమెను రక్షించేవాడు రక్షించలేదు అని ఒక్కసారి కూడా చెప్పుకోలేదు మీరు. కానీ జీవన్ తండ్రి నా భర్త దేశ ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను ఇచ్చిన మహానుభావుడు. అటువంటి భర్తకు భార్యగా ఇల్లాలుగా సగౌరవంగా నేను తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి ఖచ్చితమైనది అని భావిస్తున్నాను. నా కోడలు మనసులో ఏ మలినం లేనమ్మాయి. కానీ నా కొడుకు మనసంతా మలినంతో నిండిపోయింది. శరీరానికి అంటుకున్న మచ్చ కడిగితే పోతుంది, మనసు కంటుకున్న మచ్చ పోయేది కాదు. ఆమెకు తగినవాడు కాదు అని నేను చెబుతున్నాను అంటూ బలంగా పలుకుతున్న ఆమె మాటలు వింటూ సమీర్ కళ్ళు తుడుచుకున్నాడు. సరస్వతి గారి మాటలు వినడం వల్ల అతని మనసులో ఆలోచనలు సమాజంలో ఎన్నో చూస్తున్నాడు. ఒక పోలీస్గా నీలాంటి వారు ఎవరుంటారమ్మా ఈ లోకంలో? ఎంతమంది గ్రహిస్తారు నా కొడుకుని అని అడ్డంగా మాట్లాడతారు తప్ప నిజంగా ఆడదాని వైపు నిలబడి మాట్లాడే ఆడది ఎక్కడ ఉంది? ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు ఈనాడు తల్లి పాత్రలు కూడా భ్రష్టు పట్టిపోతున్నాయి. ఒక మానభంగం జరిగిన ఆడదాని మనసు ఎంతటి ఘోరమైన నరకాన్ని చవి చూస్తుందో సంగవి లాంటి సుకుమారమైన మనసున్న అమ్మాయి భరించలేకపోయింది. భర్త అండ కావాలి అనుకుంది, దొరకలేదు. కానీ ఆ మానభంగం జరగడం వల్లే తనకు దొరికిన భర్త ఎటువంటి వాడో తెలుసుకోగలిగింది. ఆ జరిగిన విషయం వల్లే అందరూ ఆడదాని పట్ల ఎంత చులకన భావంతో ఉంటున్నారో అని అర్థం చేసుకుంది సంగవి. భర్త గీసిన గీత దాటని సంగవి లాంటి అమ్మాయి బ్రతికే ఈ విధంగా భ్రష్టు పట్టిపోతే ఇక సమాజంలో ఏమీ తెలియని అమాయకమైన పెళ్లి కాని పిల్లల పరిస్థితి ఏమిటి? చనిపోయిన అమ్మాయి గర్భంలో తన బిడ్డ సైతం పెరగకూడదు అనుకొని అదే అమ్మాయి శరీరంతో వ్యాపారం కూడా చేయాలి అనుకున్న జీవన్ మనసు చెడిపోయింది కదా. అందుకే సరస్వతి గారు తీసుకున్న నిర్ణయం సరైనది. ఎదురు దెబ్బ తగిలిన కాలువేలికి పదే ఎదురు దెబ్బ తగులుతుంది. అలాగే సంగవి చాలా బాధను ఓర్చుకుంటూ భర్త ఆదరణ కొద్దిగా కావాలని కోరుకుంది. అది కూడా లభించలేదామెకు. నేడు సంగవికి ఒక తమ్ముడు అనేది తోడు లేకపోతే సంగవి బతుకు రోడ్డు మీదకు చేరేది. అక్కడి నుండి ఎక్కడికో వేశ్యాగృహాలకు చేరిపోయేది. ఆలోచించండి, సమాజంలో మానభంగం జరిగింది అని కామ దృష్టితోనూ మరియు ఆసక్తికరమైన దృష్టితోనూ టీవీలలో పదే చూపించే సన్నివేశాలను చూడకండి. కేవలం వారి మనసును తెలుసుకోండి, గౌరవించండి. తన ఒళ్ళంతా కాలిపోయినా కూడా ఒక ఆడది తన కడుపులో బిడ్డను మాత్రం కాపాడమని వేడుకున్న ఒక మహా ఇల్లాలు పుట్టిన భారత భూమిలో నేడు స్త్రీ గౌరవం ఇంతకు దిగజారిపోవడం న్యాయమేనా? తప్పులు చేసే ఆడవాళ్లను తిట్టడం తప్పులేదు, కానీ ఏ తప్పు చేయకుండా ఒకరి వల్ల జీవితాన్ని కోల్పోయిన ఆడదాన్ని మాత్రం చులకనగా చూడడం తప్పే. సాధ్యమైతే చేయూతనివ్వండి. ఇటువంటి సంఘటనలు జరుగుతున్న కుటుంబం వైపు ఒక రకంగా చూస్తుంది సమాజం. బయటకు వచ్చిన ఆ అమ్మాయి వైపు ఎన్నో కళ్ళు, తోడేళ్ల కళ్ళు చూస్తూ ఉంటాయి. గాయపడిన చోటే మళ్ళీ గాయం చేసి బతికుండగానే మాంసం ముక్కలను పీక్కుని తింటుంది తోడేలు. ఆ విధంగా గాయపడ్డ మనసు ఉన్న అమ్మాయిల మనసును పదే పొడిచి చంపకండి. ఇటువంటి సంఘటన గురించి, ఆ వ్యక్తుల గురించి మన కుటుంబంలో వారు తప్పుగా మాట్లాడుతుంటే మాట్లాడనివ్వకండి. తప్పు అని చెప్పండి. సహాయం చేయకపోయినా నిస్సహాయులను వేలెత్తి చూపే గుణాన్ని మాత్రం కుటుంబంలోకి చేరనివ్వకండి. నేడు సంగవి విషయంలో తల్లిదండ్రులు కూడా తప్పు చేశారు.
భర్త అన్నవాడు బలిపశువును చేశాడు. సమయానికి ఆమె తమ్ముడు రాకుంటే ఆమె జీవితం కుక్కలు చించిన విస్తరైపోయేది. ఇక ఆమె పిచ్చిది కూడా అయిపోయేది. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే వీలు కూడా పోయేది. తెలియకుండానే ఆమె జీవితం తెల్లారిపోయేది. చెడిపోయిన ఆడదానిగా సమాజం అనడానికి భయపడుతున్నారు నేడు. కానీ తెల్లవాళ్లతో బాధింపబడ్డప్పుడు ఒక సమాజంగా ఏర్పడి అందరూ కలిసికట్టుగా అన్ని బాధలను పంచుకునేవారు, భరించేవారు. రాక్షసత్వంగా కన్నెల మానాలను దోచుకోవాలని ప్రబుద్ధులు వచ్చినప్పుడు వారిని దాచి తమ శీలాలను అర్పించిన ఆ బిడ్డలను కన్న తల్లులు, మహాతల్లులు ఎందరో ఉన్న భరత భూమి ఇది. అలా భంగపడిన భార్యలను గుండెల్లో పెట్టుకొని కాపాడిన భర్తలు ఉన్న సమాజం ఇది. ఇటువంటి ఈ దేశంలో సమాజం అంటే మానమంతా ఒక్కటే అన్న భావం పెరగాలి. చెడు కావాలని చేస్తుంటే మాత్రం సహించవద్దు. ఆడైనా మగైనా తప్పు తప్పే. సతీష్ ఫోన్ చేశాడు సమీర్కి. ఎలా ఉంది అత్తయ్య గారికి అంటూ. ఆపరేషన్ చేయాలంటున్నారు సతీష్. ఖర్చు 1,00,000 దాకా అయ్యేలా ఉంది. మరెలా అని ఆలోచిస్తున్నారు అని చెప్పారు సమీర్. అక్కడ లేడా రాస్కెల్ అన్నాడు కోపంగా సతీష్. వచ్చాడు. విషయం తెలుసుకొని సరస్వతి గారి దగ్గరకు వచ్చినా కూడా ఆమె కళ్ళు కూడా తెరవలేదు. అప్పటి వరకు మాతో బాగా మాట్లాడారు. కానీ బీపీ మళ్ళీ పెరగడంతో డాక్టర్లు ఇంజెక్షన్స్ చేసేసరికి మగతగా ఉన్నారు అని చెప్పాడు సమీర్. డబ్బుల కోసం వెళ్ళాడు జీవన్. మరేం చేస్తాడో చూడాలి అన్నాడు సమీర్. జీవన్ వరుణ దగ్గరకు డబ్బులకు వెళ్ళాడు. వరుణ అమ్మకు ఆపరేషన్ చేయాలి, డబ్బులు 1,00,000 పైనే అడుగుతున్నారని చెప్పాడు జీవన్. జీవన్, మీ అమ్మగారికి వయసు అయిపోయింది. ఇప్పుడు ఒకసారి గుండెల్లో తేడా వస్తే బతకడం కష్టం. వైద్యం చేయాలి అని డబ్బులు గుంజుతారు డాక్టర్లు, అంతేకాని మనుషులు బతకరు. డాక్టర్ల వేషాలు అవి అని చెప్పింది. కొడుకుగా నాకు బాధ్యత ఉంటుంది కదూ అన్నాడు జీవన్. బాధ్యతలు పెంచుకోకూడదు, తగ్గించుకోవాలి, తెలివున్నవాడు అంటూ చెప్పింది వరుణ. అంటే అన్నాడు జీవన్. నాకిక్కడ బోర్ కొట్టేసింది. బాస్ చెన్నైలో వేరే బ్రాంచ్ పెట్టారు, అక్కడికి వెళ్ళమని చెప్పారు. మనం వెళ్ళిపోదాం అంటూ జీవన్ భుజం మీద తల వాల్చి తనదైన ధోరణిలో చెప్పింది వరుణ. నేను చెప్పేదేమిటి, నువ్వేం చెబుతున్నావు అన్నాడు కొంచెం చిరాగ్గా జీవన్. అర్థం చేసుకో, ఇప్పుడు బాగు చేపిస్తావు మీ అమ్మకు. ఇంకో సంవత్సరానికైనా చచ్చిపోవడం ఖాయమే, అంతే. ఇంతలో ఆమెకు ఆపరేషన్లు, హింసలు అవసరమా అన్నది వరుణ. అలాగే చూస్తున్నాడు జీవన్. సహాయం చేయలేవా అన్నాడు జీవన్. సహాయం చేయడానికి నా దగ్గర కూడా లేవు కదా జీవన్. రోజు మనం విచ్చలవిడిగా ఎన్నో ఎంజాయ్ చేస్తున్నాం. కేవలం నా దగ్గర డబ్బులతోనే కదూ. అప్పుడు నేనేమైనా అన్నానా? నువ్వు నీ జీతం డబ్బులు లోన్ కట్టుకుంటున్నావు అన్నది వరుణ. కానీ జీవన్ని వదులుకోవడం వరుణకిష్టం లేదు. ఎలా చెప్తే అలా ఉంటాడు. ఏ విషయంలో అయినా తనను సంతోషపెట్టే మగవాడంటే అది జీవన్ అని ఆ మైకంలో పడిన వరుణ జీవన్కి ఉన్న కొద్ది బాధ్యతను కూడా తొలగిస్తే ఇంకా మంచిది అన్నట్లు ఆలోచిస్తుంది. సరే మరి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు జీవన్. మనసులో ఏమీ పెట్టుకోవద్దు, జరగాల్సింది జరుగుతుంది. ఎవరి చేతుల్లో ఉంది? ఏదో అనుకున్నా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు అని గొప్పగా చెప్పింది నీతులు వరుణ. హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు దొరకలేదని చెప్పాడు జీవన్. డాక్టర్ గారికి ఆ విషయం సమీర్ సతీష్కి తెలియజేశాడు. అక్కకు నేను చెప్పలేదు, కానీ చెప్పాలా వద్దా అన్నది తెలియడం లేదు, కానీ చెప్పను ఇప్పుడు అన్నాడు సతీష్. ఆపరేషన్ చేయించే విధానం చూడాలి ముందు అన్నాడు సతీష్. నేను ఇప్పుడే చేస్తాను అంటూ అక్కడే సంగవి దగ్గర కూర్చొని మాట్లాడుతున్న అంశుకి ఆ విషయాన్ని పక్కకు పిలిచి చెప్పాడు సతీష్. కొద్ది పరిచయానికి ఎక్కువగా అడుగుతున్నాను అనుకోకపోతే ఇవి ఒక్కసారికి 1,00,000 రూపాయలు ఇవ్వండి, మీ అప్పు తీరుస్తాను అన్నాడు సతీష్. ఎందుకు అన్నది అంశు. అక్క వాళ్ళ అత్తగారికి సీరియస్గా ఉంది, అర్జెంటుగా ఆపరేషన్ చేస్తే బ్రతుకుతారని చెప్పారు సతీష్. తప్పకుండా, నీ మీద నమ్మకం ఉంది సతీష్, అంత బేలగా అడగాల్సిన అవసరం లేదు అన్నది అంశు. వెంటనే తన బ్యాంక్ అకౌంట్ నుండి అక్కడ సమీర్ తీసుకునేలా ఏర్పాటు చేయించింది. అదే బ్రాంచ్ అక్కడ ఉండడంతో తనకు తెలిసిన వాళ్ళ ద్వారా అంశుకి ఆశ్చర్యం కలిగింది. తన అక్క అత్తగారు బతకాలి అని అనుకుంటున్న సతీష్ వైపు చూసి ఆశ్చర్యంగా అనుకుంది. అవును, ఎవరి ఆపదల్లో ఉన్నా త్వరగా రెస్పాన్స్ అవుతారు సతీష్. తన వల్లనైనది చేస్తారు, వల్ల కాకపోయినా కూడా శ్రద్ధ వహిస్తారు అని ఇప్పుడే తెలిసింది అనుకుంది అంశు. సతీష్ వైపు చాలా గొప్పగా చూసింది అంశు. లెక్కలేనంత డబ్బున్న అంశు వాళ్లకు అది పెద్ద విషయమే కాదు. కానీ సతీష్లో గొప్పతనాన్ని చూస్తూ తను అనుకున్న దానికంటే మంచి వ్యక్తి అని అనుకుంది మనస్ఫూర్తిగా అంశు. బంగారాజు గారు అప్పటికే తెలిసిన వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకొని వైద్యం ప్రారంభించమని ముందే చెప్పారు. సమీర్కి ఆశ్చర్యం కలిగింది. నిజంగా అల్లుడు అటువంటి వాడు అని తెలిసిన తర్వాత కూడా ఒక మనిషిని కాపాడాలి అన్న మంచి వ్యక్తిత్వం ఉండడం బంగారాజు గారి గొప్ప
పతనం. తాయారమ్మ గారు మనకెందుకు అని చెబుతున్నా వినలేదు బంగారాజు గారు. డబ్బు వస్తుంది, మనుషులు రారు అన్నారు సీరియస్గా. ఆమెకు చెప్పారు అన్ని విషయాలు జరుగుతున్నవి సతీష్కి చెబుతున్నాడు సమీర్. అత్తగారు మామగారు వాళ్ళందరినీ చూసి చాలా చక్కగా పలకరించిన జీవన్ వాళ్ళే వైద్యం చేయిస్తున్నారు అని తెలిసి ఆశ్చర్యపోయాడు. తల్లి విషయానికి ఇంకొక చోటికి వెళ్ళి లేదా బాస్ దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చుకోవాలి అన్న ఆలోచన తనకు లేదు. కానీ కొద్దిపాటి పరిచయానికి బంగారాజు గారు ఇలా సహాయం చేయడం, అవును సంగవిని నన్ను కలపాలన్న విషయం పెద్దవాళ్లకు బలంగా ఉంది అని అనుకున్నాడు జీవన్. జీవన్ వైపు చూసి ఏమీ మాట్లాడలేదు బంగారాజు గారు. తాయారమ్మ డబ్బు కోసం ఇబ్బంది పడ్డం, ఆ డబ్బుని బంగారాజు గారు కొంత మాత్రం తీసుకొచ్చి తనకు వైద్యం చేయించడం గమనిస్తున్నారు సరస్వతి గారు. కానీ వద్దు అని చెప్పలేకపోతున్నారు, ఏమీ చెప్పలేకపోతున్నారు. 2-3 సార్లు కొడుకు తనని పిలిచినా కూడా పలకలేకపోయింది సరస్వతి. కనీసం చేయి కన్ను కూడా కదలకుండా అలాగే ఉండిపోయింది. శరీరం తన మాట వినడం లేదు అని అర్థం చేసుకున్నారు సరస్వతి. వరుణ ఒక ప్లాన్ వేసింది. ఇటువంటి సమయంలో జీవన్ ఇక్కడ లేకుండా చేస్తే వారి కుటుంబ వ్యక్తులు మనసుల్లో జీవన్ లేకుండా పోతాడు. అప్పుడిక సంగవి అతని జీవితంలోకి వచ్చే అవకాశం లేదు. ఇక తామిద్దరే ఉండొచ్చు అన్న ఆలోచనతో ఎలాగూ చెన్నై బ్రాంచ్లోకి వెళ్ళాలి కాబట్టి బాస్ని బతిమాలి అప్పటికప్పుడు ఆ విషయాన్ని కరెక్ట్గా తీసుకొని జీవన్ని రమ్మని అడిగింది వరుణ. అమ్మకు పొద్దున్నే ఆపరేషన్ చేస్తారని చెప్పాడు జీవన్. జీవన్ నేను వెళ్తున్నాను, నీకు ఒక మంచి అవకాశం ఇప్పించి మనం అమెరికా వెళ్ళి అక్కడ సెట్ అవుదాం అనుకుంటున్నాను, కానీ ఇష్టం అని చెప్పి వెళ్తున్న వరుణ చేయి పట్టుకున్నాడు జీవన్. ఇప్పుడు జీవన్కి కొన్ని అలవాట్లు వ్యసనాలుగా మారిపోయాయి. ఆ వ్యసనాల వల్ల ఆమె చేయి పట్టుకొని అలాగే వెళ్ళిపోయాడు జీవన్. తనకు కావలసిన బట్టలు అన్నీ తీసుకొని చెప్పా పెట్టకుండా అనుకున్నట్లుగానే చెన్నై బ్రాంచ్కి వెళ్ళాలని బయలుదేరారు. బాస్ చాలా బాధపడుతున్నాడు సంగవి తనకు దక్కలేదని అంటూ నవ్వుతూ ఉంది వరుణ. ఏమీ మాట్లాడకుండా మగతగా నిద్రపోతూ ఉన్నాడు జీవన్. జీవన్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు జీవన్ ఏదో ఊరు వెళ్ళాడని వేరే అమ్మాయితో అన్న విషయం సమీర్కి చెప్పారు. ఛీ, కన్న తల్లి చావు బతుకుల్లో ఉంటే అలా ఎలా వెళ్తాడు అనుకున్నాడు సమీర్. అక్కని ఇప్పుడు ఇక్కడికి తీసుకురావద్దు, తర్వాతే మనం కలుసుకుందాం అందరం అని చెప్పాడు సమీర్. ప్రస్తుతం అక్క ఈ పరిస్థితుల్లో ఇక్కడికి రావడం కుదరదు సమీర్, అందుకే నేను కూడా రాలేకపోతున్నానని చెప్పాడు సతీష్. పర్వాలేదు, ఇక్కడి విషయాలు మేము చూసుకుంటాం అని చెప్పాడు సమీర్. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.